ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు. చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు. 85 సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానా నేను ప్రజలంతా కూడా విన్నారు ఆయన మాట్లాడిన మాటలు. పోరా రారా అని పిలిచినాడు, నా వెంట్రుక పీకుతారేమరా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను ఒరే అని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, ఒరేతరే అని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఆయన వయసును గౌరవించాలనుకున్నాం. దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నేను అదే పాటిస్తాను. 85 సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు. కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు? ఎందుకింత ఆవేశంగా ఒరేతరా వెంట్రుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా, కేవలం దీనికోసం, ఇంత ఏం లేదు. ఒక్కసారి దీంట్లో ఏముందంటే, నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినారు. ఆ 7 మంది ఎవరంటే, అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ఇతను 7వ వార్డు కౌన్సిలర్గా, 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య. ఈమెకు పోటీగా చేసింది ఈ పిల్లోడు శ్రీనాథ్, తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ పిల్లోడే మట్కా నిర్వహిస్తూ 7 మంది అనుచరులతో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు. కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు, వంశీ అనే మా అబ్బాయి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు. ఏం పెట్టినారు? అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే, పెద్ద ఆయన అగౌరవపరచలే, ఒరేతరే మాట్లాడలే, ఏందే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే. ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ప్రియశిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు 7 మంది అతని అనుచరులు. కింద ఏం రాసినారు దాంట్లో అంటే, పెద్ద ఆయన ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద మాటలు చెప్పినావు కదా, నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, జూదం లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, ఉక్కు పాదం మోపుతా, స్టీల్ పాదం మోపుతా, లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పినావు కదా పెద్ద ఆయన. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మట్కా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇవన్నీ కూడా పెట్టలే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, కేసు పెట్టినారు కదా, ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా. పెద్ద ఆయన ఏమనలే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే
పెద్ద ఆయన మటకా నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు ఇందులో లేదు అది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా, మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహిస్తూ లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. మా పాయింట్ అదిడా. కానీ గతంలో మీరేం మాట్లాడినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు. ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు. ఎవడు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు. ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు. చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు. నేను తినే బువ్వ అవినీతి లెక్కతో అన్నారు. రాజన్న పేరుతో నేను పెట్టిన బువ్వ, ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు. మరి నన్ను మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే, అన్ని పోస్టింగ్లు పెట్టినారు, ఏంటింటే చేసినారు, మాట్లాడినారు, ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు. మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకున్నావని కూడా మేము అనలే. ఉక్కుపాదం మోపుతానేవే, మోపలేదే అంటున్నాం. ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా? ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా? ఈ ఊర్లో మట్కా లేదా? ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా? ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా? ఈ ఊర్లో మంగతాయి జూదం లేదా? మేము మూత వేసిన జార్జి క్లబ్బులు ఇప్పుడు ఇస్పెటాకులు ఆడుతున్నారా? ఆడలేదా? భూములు కబ్జా చేసే ప్రయత్నం మీ వాళ్ళు చేస్తున్నారా? చేయలేదా? ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా? జరగలేదా? బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా? పట్టుబడలేదా? ఎన్ని లేవా పొద్దుటూల్లో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని ప్రశ్నిస్తారయ్యా? మాకు తెలియగడుగుతాం. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు, బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా, నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అమావాస్యాలకు ప్రసిద్ధి, బాబాయ్ దోశకు ప్రసిద్ధి, ఇంకొకరి వడకు ప్రసిద్ధి, ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడినా, సుకూర్ బిర్యానీకని. మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి? ప్రొద్దుటూరు. నిన్నే ప్రశ్నిస్తారు, మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మీద మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద, మా వాళ్ళ మీద? నేను పోలీసులను అడుగుతానా, ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా? వ్యక్తి యొక్క భావస్వేచ్ఛకు కూడా అధికారం లేదా? వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా? మీరు పెట్టే కేసులకు, మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే 100 సార్లు చచ్చిపోతాడు. 100 సార్లు చచ్చిపోతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి. భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతాండే రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి 100 సార్లు చచ్చిపోతాడయ్యా పోలీసులయ్యా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా? అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా, ఎవరి మనసును నొప్పించకుండా, సత్యం ఏదైతే ఉందో, పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు? కేసులు పెట్టిస్తాడా వరదరాజిరెడ్డి? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మొన్న మున్నీరును పట్టుకున్నారు మట్కా. ఎవరు కౌన్సిలరు? మీ కౌన్సిలరు. బియ్యం పట్టుకున్నారు రామాంజనేయ రెడ్డి, ఇంకొకరు. ఎవరు కౌన్సిలర్లు? మీ కౌన్సిలర్లు. నిన్న శ్రీనాథ్ను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మట్కా. ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి? మీ కౌన్సిలర్ అభ్యర్థి. ఎక్కడ పోయింది నీ ఉక్కుపాదం? ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు. ఇది చాలదన్నట్టు ఇంకా నా ఎంత నీతిపరుడు ఎవరు లేరు. ఇది మళ్ళా చెప్పాలంటే నాకు ఇంకా రోజు చెప్పిందే పాడరా పాసిపల్ల దాసరి అని చెప్పి ఇంకా పొద్దున ఇదే పాడాలి నేను. ఎన్నిసార్లు చెప్పాలా పెద్ద ఆయన?
నాకు నోరు నొచ్చాంది చెప్పి ఇంక ఇన్నేటోళ్ళు కూడా అసహించుకుంటారు. మరి రోజు ఏంది బా రాసమల్లు నువ్వు పెద్ద అయింది కొత్త చెప్పు ఏంటని అంటారు. ఇంకా నేను నీతిపరుణ్ణి. నువ్వు ఎక్కడ నీతిపరుణ్ణి పెద్ద అయినా నిరూపించే నేను రాజీనామా చేస్తా, నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు. ఏంది నిరూపించాలా? 100 సార్లు చెప్పినా ఒక్కసారి సమాధానం చెప్పలేను. నీ కొడుకు ఒప్పుకున్నాడు వాసవి కళ్యాణ మంటపంలో, నేను అడిగిన దానిలకు. ఇప్పుడు చెప్పు మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు చెప్పు మళ్ళా. దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది? ఇది కాలేజీ ఆర్ఎబిఎస్దా రెడ్డి గారిదే, దేవరశెట్టి వాళ్ళది. నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నిక్కి తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు కాలబెడితే ఆ 3-4 ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతాండేదాడ. అవినీతి కాదా? ఇది అవినీతి కాదంటావా? చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచము తీసుకునేదాన్ని నీతి అంటారా, అవినీతి అంటారా? విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసిరు బ్రాహ్మణాయన్ను. ఆ లెక్క కోసం అని చెప్పి మీ మేనల దగ్గరికి పోయి గొడవ చేసివి. ఇది నీతే? 1+1 ధమాకా అని చెప్పి 1,00,000 సంవత్సరానికి ఇచ్చామని చెప్పి 14 ఏళ్ల కింద నీ కొడుకు అప్పులు చేసి 14 ఏళ్ల కిందట నీ కొడుకు అప్పులు చేసి ఈ బుద్ధుడికి అప్పులు తీర్చలే. నీతే? ఎస్ఎస్ మాల్ కట్టినారు, దాంట్లో 30 కోట్లు 40 కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆర్ఎబిఎస్లో కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు దాంట్లో. ఇది నీతే? లెక్క కోసం ఈవి సుధాకర్ని పట్టకపోయి కొట్టినారు. నీతే? ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశ్ అని ఆర్ఎబిఎస్ని కొట్టినారు హైదరాబాద్లో, కేసు రిజిస్టర్ అయింది. నీతే? నిన్నలా మన నిమ్మకాయల సుధాకర్ది చెరువు భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే 6 కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు. ఇది నీతే? ఎన్ని చెప్పాలి ఇట్లాంటి కాంట్రాక్ట్ వర్కుల గురించి? నీ కొడుకు ఏం చెప్తున్నాడు? మా ప్రభుత్వం ఉంది, ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు ఎవరు టెండర్ వేయకూడదు, దౌర్జన్యం చేస్తా, నా హక్కు అంటున్నాడు ఆయన. స్టేట్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్ మీ ముందులోనే. పెద్దశెట్టిపల్లె వర్కు నిన్న జరిగింది టెండరు. పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి 35 కోట్ల రూపాయలకు వర్కు. ఈ 35 కోట్ల రూపాయల వర్కుకు నీ కొడుకు నువ్వు తీసుకునే దానికోసం అని చెప్పి ఊళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ వేయాకని చెప్పి నానాకం చేసి పెట్టినారు. లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు కూడా నన్ను మాట్లాడతారని చెప్పి మాట్లాడినావు. అది ప్రవీణ్ మాట్లాడింది. ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయాకు మన ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లపాడు మహేష్ను పంపించావు నువ్వు. 36 సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి. ఈ సెట్టిపల్లె వర్కుకు సంబంధించి టెండర్ వేయాకు, మనం పంచుకున్నాము, నీకింత నాకింత, నేను వర్క్ తీసుకుంటా, అబోవ్ వేసుకుంటా, నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ అందరూ 29% లెస్సుకు పోయింది. అది ప్రవీణ్ విమర్శిస్తున్నావు. బ్రాందీలో నీళ్లు కలుపుకుంటాడు అని చెప్పి మాట్లాడుతీవి. మరి అదే బ్రాందీలో నీళ్లు కలుపుకునే మన దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడతామని చెప్పి ఎందుకు వినావు? ఎందుకు ప్రొద్దుటూరు సంబంధించిన చాలా పనులలో ప్రవీణ్కు నువ్వు కప్పం కట్టినావు? పని నువ్వు తీసుకొని 5% అబోవ్ వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టాను? 40 సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు. నీ రాజకీయ అనుభవం 40 ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి 40 ఏళ్ళు కాలే. నీ అనుభవంతో లేదు ఆ పిల్లోని వయస్సు. ఆ పిల్లోని ఇంటికాడికి నువ్వు మనుషులు పంపించాను పొద్దునుకులు రాజీ పడదాం అని చెప్పి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకోవాలనే మీరు. ఎక్కడి నీతి పరుని పెద్ద అయినా నువ్వు? ఒక్క ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పు, ఏడ నీతిందో? నీతి పరునివి నువ్వు 1% కాదు, ఇంకా చెప్పాలంటే పెద్ద అవినీతి పరునివి. ఎందుకంటే ఎవడైతే పనికిమాలిన పని చేసి నీతిమాలిన తప్పులు పని చేసి నేను చెయ్యలేదని దుప్పటి కప్పుకొని మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరినీ అవినీతి పరులు అని చెప్పి మాట్లాడతాడో వాడే పెద్ద అవినీతి పరుడు. అదే పెద్ద ఆయన వరదరాజురెడ్డి. మమ్మల్ని మాట్లాడినావు, ఆమెన మాట్లాడినావు, నిన్న కూడా మాట్లాడినావు విమర్శ అని చెప్పి. మేము అడుగుతున్నాం, నిదానంగా నిబ్బరంగా అడుగుతున్నాం. నీ ప్రభుత్వం వచ్చింది పెద్ద ఆయన,
పోలీసు వాళ్ళు నీ వాళ్ళే, ముఖ్యమంత్రి నీ వాడే, అందరూ నీ వాళ్ళే, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఏదో కొట్టేసినాం లెక్క అన్నావు. విచారణ చెప్పి భూములను ఏదో కబ్జా చేసినా అన్నావు. విచారణ చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన వారి ఆస్తులను నా పేరుతో మార్చుకున్నా అని చెప్పి మాట్లాడినావు. విచారణ చెప్పి ఇసుక అమ్ముకునే అన్నావు. విచారణ చెప్పి మట్కా వాన్తో కంపెనీ నిర్వహించి లెక్క తీసుకునే అన్నావు. గుట్కా వాన్తో అన్నావు, క్రికెట్ వాన్తో అన్నావు, మంగతాయి వాన్తో అన్నావు. విచారణ చెప్పి